2లో ఏం చెప్తున్నాడంటే మనకి ఇంటర్నేషనల్ గ్రూప్స్ అండ్ ఆర్గనైజేషన్స్ దాని రిలేటెడ్గా ఉంటాయి. ఎక్కువగా దీన్ని గ్రూప్స్ అని చెప్పాలి. అంటే మనకి బ్రిక్స్ అని కానీ G20 అని కానీ మీరు వింటూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి కోచింగ్ సంబంధించి సో చూడండి, మనకి క్వశ్చన్ 1 ఏమి ఇచ్చాడంటే మనకి అలీన విధాన రూపశిల్పి ఎవరు అని అడుగుతున్నాడు. సో అలీన విధానాన్ని రూపొందించిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాడు. సో అలీన విధానాన్ని దాన్ని రూపొందించిన పర్సన్ ఎవరంటే మనకి జవహర్లాల్ నెహ్రూ అండి. 1 టిక్ పెట్టండి. జవహర్లాల్ నెహ్రూ అలీన విధాన రూపశిల్పి అని చెప్పి మనం చెప్పవచ్చు. 1. నెక్స్ట్ 2 చూడండి. అలీన విధానానికి మార్గదర్శకమైనటువంటి బాండింగ్ సమావేశం అనేది ఏ ఇయర్లో జరిగింది అని అడుగుతున్నాడు. 1955. సో 1955 అనేది కొంచెం స్టేట్ బ్యాంక్కి కూడా రిలేషన్ ఉంటుంది. ఓకేనా, 1955 స్టేట్ బ్యాంక్కి కూడా కొంచెం రిలేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి అలీన విధానానికి సంబంధించిన బాండింగ్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1955, ఆప్షన్ 2 టిక్. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూడండి. అలీన ఉద్యమంలో సభ్య దేశాల సంఖ్య ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో అలీన ఉద్యమంలో 120 అండి, టిక్ పెట్టండి, 120. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. సార్క్ కూటమి వారి ప్రతిపాదన మేరకు ఏర్పడింది అంటున్నారు. ఈ కింది వాళ్ళలో ఎవరి ప్రతిపాదన, ఎవరి ప్రపోజల్ కొద్ది మనకి ఈ సార్క్ అనేది వచ్చింది అంటున్నాడు. సో సార్క్ అంటే మరి అబ్రివేషన్ ఏంటి? సార్క్ మీకు ఇది ఏ మెటీరియల్లో ఉంటుంది? 125 టాపిక్స్లో 5th టాపిక్, అవునా? 5th, 6th టాపిక్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ గ్రూప్స్ అనేది 5th and 6th. మన 125 టాపిక్స్లో 5th and 6th. ఆ 5th and 6th టాపిక్స్ చూసుకుంటే ఈ టెస్ట్ బాగా రాయగలుగుతారు. సరే, ఇక్కడ చూసుకుంటే సార్క్ అంటే మనకేంటి? సౌత్ ఏషియన్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్స్ అని చెప్తాం మనం, రీజనల్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో మనకి కోఆపరేషన్ కూడా చెప్పుకోవచ్చు మనం, రీజనల్ కోఆపరేషన్, సౌత్ ఏషియన్ రీజనల్ కోఆపరేషన్. ఓకే, సరే. ఇక్కడ సార్క్కి సంబంధించి చూసుకుంటే మనకి ఎవరి యొక్క ప్రపోజల్ అంటే ఎవరి యొక్క అడ్వైస్ మేరకు వచ్చింది అంటే మనకి షేక్ జియో ఉల్ రెహమాన్. సో 2 టిక్ పెట్టండి. సార్క్ రెహమాన్ అని గుర్తుపెట్టుకోవచ్చు మనకి. ఓకేనా, సార్క్ అనేది ఒక మూవీ అయితే దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే రెహమాన్ అనుకుని కూడా కోడ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ 5th వన్ చూడండి. మనకి కామన్వెల్త్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనటువంటి తొలి ఆసియావాసి ఎవరు అని అడుగుతున్నాడు. సో కమలేష్ శర్మ అండి, కమలేష్ శర్మ, టిక్ పెట్టండి. ఏషియాకి చెందినటువంటి కమలేష్ శర్మ అనే పర్సన్ మనకి ఈ విధంగా కామన్వెల్త్కి ప్రధాన కార్యదర్శిగా, చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. సో కామన్వెల్త్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కామన్వెల్త్ అంటే ఏంటంటే కాన్సెప్ట్, అసలు కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి లేదా కామన్వెల్త్ అని వింటున్నాం. అంటే ఏంటి మనకి కామన్వెల్త్ అంటే బ్రిటిషర్స్ ఏ దేశాలను అయితే రూల్ చేశారో ఆ రూల్ చేసినటువంటి దేశాలన్నింటినీ కూడా మనం కామన్వెల్త్ కంట్రీస్ అని పిలుస్తాం. ఎన్ని దేశాలు రూల్ చేశారంటే నియర్లీ వాళ్ళు ఒక 52 కంట్రీస్ని వాళ్ళు రూల్ చేయడం జరిగింది. సరే, నెక్స్ట్ వన్ చూడండి. మనకి సిక్స్త్ క్వశ్చన్ కూడా చూసుకోండి. కామన్వెల్త్ కూటమికి అధిపతిగా ఎవరు ఉంటారంటే సో బ్రిటిష్ వాళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా బ్రిటిష్ రాణి ఎవరైతే ఉన్నారో సో బ్రిటిష్ రాణినే మనకి కామన్వెల్త్ కూటమికి అధిపతిగా ఉంటారు. 3 టిక్ పెట్టుకోండి. మనకి బ్రిటిష్ రాణికి ఇండియాకి ఏమన్నా రిలేషన్షిప్ ఉంటుందా? ఏమో ఉండదా? మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసేదంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా చేసేదండి. చేస్తూ ఉంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మీద వ్యతిరేకత వచ్చింది భారతదేశంలో. సో ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు జరిగిందో 1857లో, సో ఇండియా అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లో లేదని అర్థం చేసుకుని అక్కడి నుంచి కంపెనీ పాలనకి ఆప్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా బ్రిటిష్ ఎంపైర్ ఏదైతే ఉందో అంటే బ్రిటిష్ రాణి ఎవరైతే ఉన్నారో ఆమె అక్కడి నుంచే రూల్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఉన్నటువంటి కింగ్స్ అయితే ఎవరైతే ఉన్నారో. సో ఇదంతా మీకు ఎక్కడ వస్తుంది? మీకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ చెప్పుకునేటప్పుడు అక్కడ మళ్ళీ ఈ కంటెంట్ అంతా వస్తుంది మనకి. ఓకే, సరే. నెక్స్ట్ వన్ చూడండి. మనకి బ్రిటిష్ అని టిక్ పెట్టండి 6th. 7th క్వశ్చన్ చూడండి. నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. బ్రస్సెల్స్ అండి, 1 టిక్ పెట్టండి. సో నాటో దళాలని చెప్పి అంటాం మనం. ఓకేనా, సో నాటో దళాలని కూడా చెప్పుకుంటాం. నాటోకి సంబంధించిన కాన్సెప్ట్ ఐడియా పెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. G8లో సభ్యత్వం కలిగినటువంటి ఏకైక ఏషియన్ కంట్రీ ఏంటి అని అడుగుతున్నాడు. G8 గ్రూప్ 8 అంటాం మనం. ఓకే, జపాన్ అండి. జపాన్ పాత పేరు ఏమని చెప్పుకున్నాం? నిప్పాన్. ఓకేనా, నిప్పాన్ బ్యాటరీస్ ఉన్నాయి కదా మనకి. సో నిప్పాన్ అని చెప్పనవచ్చు, నిప్పాన్. సో జపాన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా జపాన్ దేని మీద బేస్ అయ్యి డెవలప్ అయ్యింది?
జపాన్ ఎప్పుడూ కూడా టెక్నాలజీ మీద బేస్ అయ్యి డెవలప్ అయింది. జపాన్ ఇన్స్పిరేషన్గా తీసుకుని డెవలప్ అయినటువంటి ఒక కంట్రీ ఉంది, చాలా చిన్నది కానీ ఇండియాకి టెక్నాలజీలో కాంపిటేటర్, అదే ఇజ్రాయిల్. ఓకే, సో ఇజ్రాయిల్ జపాన్ చూసి ఇన్స్పిరేషన్ తీసుకోండి. సరే, జపాన్కి కొత్తగా మనకి ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ఎవరు అనేది ఈరోజు టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను. లేడీ, ఆవిడ ఐరన్ లేడీ ఆఫ్ జపాన్ అంటారు. ఆమె వచ్చింది, మీకు టెలిగ్రామ్లో ఇవాళ ఇచ్చాను అప్డేషన్, అండ్ ఇన్స్టాలో కూడా ఉంది, చూసుకోండి. కరెంట్ అఫైర్స్ అది. నెక్స్ట్ తర్వాత చూడండి, మనకి ప్రపంచంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఏకైక మిలిటరీ కూటమి ఏది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మీకు ఇచ్చినన్ని కూడా స్టార్ట్ అవని క్లోజ్ అయిపోయినాయి తప్ప స్టార్ట్ అవ్వలేదు G8 అయితే. బట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది ఏకైకది ఏంటంటే నాటో అండి. నాటో దళాలు 4 టిక్ పెట్టండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఈ కింది వాళ్ళలో భారతదేశానికి సభ్యత్వం గల కూటమి G20. సో ఈ క్రింది వాళ్ళలో భారతదేశానికి సభ్యత్వం గల కూటమి ఏంటంటే G20 అండి. మిగతాటిలో లేదన్న విషయం మనకు తెలిసి ఉండాలి, అవునా? G20. సో 4 టిక్ పెట్టుకోండి. కింద ఏం రాస్తారంటే స్టార్ పెట్టి నోట్ చేయండి. 2024 G20 సమ్మిట్. 2024 G20 సమ్మిట్ రష్యాలో జరిగింది. 2023 G20 సమ్మిట్ భారత్లో జరిగింది. స్టార్ పెట్టి నోట్ చేసుకోండి. అక్కడ భారత్లో జరిగిందని పెట్టి రాశారు కదా, 2023లో భారత్లో జరిగిందని రాశారు కదా G20 సమ్మిట్. అక్కడ చిన్న ఏర్పాటు పెట్టి ఇండియా న్యూ నేమ్ భారత్ అని, ఇండియా నేమ్ భారత్ అని బోర్డుని పెట్టిన మొట్టమొదటి ఇంటర్నేషనల్ మీటింగ్. ఇండియాని తీసి పడేసాం మనం, బోర్డు తీసేసి భారత్ అని పెట్టుకున్నాం. సో ఇండియా పేరు భారత్గా మార్చడం అనేది జరిగింది. భారత్ అనే పేరు మొట్టమొదటిగా ఒక ఇంటర్నేషనల్లో ఏ మీట్లో పెట్టామంటే ఈ G20 మీట్లో 2023లో డిసెంబర్లో మనం పెట్టడం జరిగింది. మరి అసలు ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది? G20 అంటే తక్కువ మంది రారుగా, మోర్ దెన్ 2000-3000 మెంబర్స్ రావచ్చు. మరి అంతమంది వచ్చేదానికి ఇండియాలో మనం మీటింగ్స్ పెట్టడానికి ఒక్కొక్క ప్లేస్లో పెడతా ఉండేవాళ్ళం ఒక్కొక్క టైంలో, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి. బట్ ఇప్పుడు చాలా వరకు ఇంటర్నేషనల్ మీటింగ్స్ మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వస్తే లేదు స్ట్రైట్గా ఎప్పుడు ఒకటే ఆప్షన్. ఢిల్లీలో భారత మండపం రాసుకోండి అక్కడ బ్రాకెట్లో. 2023లో ఎక్కడ జరిగిందంటే చాలా వరకు ఇంటర్నేషనల్ మీటింగ్స్ ఎక్కడ జరిగినా కూడా మనం ఒక మంచి ఫెసిలిటీస్ తోటి ఢిల్లీలో భారత మండపం అని ఒక దాన్ని తయారు చేసుకున్నాం, ఒక వెన్యూని తయారు చేసుకున్నాం. ఆ వెన్యూలోనే చాలా వరకు జరుగుతున్నాయి. ఇంకా మీకు ఏ ఆప్షన్ తెలియనప్పుడు పర్లేదు డేర్ చేయొచ్చు అన్నప్పుడు, నెగిటివ్ మార్కింగ్ భయం లేనప్పుడు కొంచెం పెట్టచ్చు. ఇప్పుడు మన హైకోర్టు ఎగ్జామ్ ఉంది, సో నెగిటివ్ మార్కింగ్ లేదు, ఏదోటి పెట్టి రావచ్చు బయటికి. అందరూ ఏం చేశారు, 80కి 80 అటెంప్ట్ చేసి ఇచ్చేసారు బయటికి, ఎందుకని వచ్చే స్కోర్ని బట్టి జాబ్ రావచ్చు అని చెప్పి. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి. 12th క్వశ్చన్, 11th క్వశ్చన్ చూడండి. మనకి ఒపెక్ కూటమిలో సభ్య దేశాలు ప్రధానంగా వీటి ఉత్పత్తిని చేస్తాయి అంటున్నాడు. అసలు ఆ గ్రూప్ తయారవడానికి ఒపెక్ అనేది ఏదైతే ఉందో ఆ ఒపెక్ తయారవడానికి కింది వాటిలో ఏది మెయిన్ కారణం అని అడుగుతున్నాడు. ఏమై ఉండొచ్చు? పెట్రోలియం. సో పెట్రోలియం ఉత్పత్తులని అక్కడ ఏం రాస్తారంటే బ్రాకెట్లో క్రూడ్ ఆయిల్ అని కూడా పెట్టుకోండి. చమురు క్రూడ్ ఆయిల్ పెట్రోలియం ఉత్పత్తుల గురించి కానీ కాదండి. సో మనకి ఏమవుతుందంటే చమురు అనేది వచ్చేసరికి మనకి డీజిల్ కూడా చమురులోకి వస్తుంది. ఓకే, మీకు పెట్రోలియం నిల్వల్ని కానీ క్రూడ్ ఆయిల్ని కానీ చమురుని కానీ ఉత్పత్తిని పెంచేందుకు చేపట్టిన రెవల్యూషన్ పేరేంటి? ఆ రెవల్యూషన్కి ఈ సంస్థకి సంబంధం ఉంది మరి, అందుకని రెవల్యూషన్ తెలుసుకోవాలి. మీకు టోటల్ రెవల్యూషన్ టాపిక్ మీకు ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాను, వీళ్ళకి అయిపోయింది, మీకు రివిజన్ అవుతుంది మళ్ళీ. సో మళ్ళీ విందురు కానీ మీకు ఇచ్చే మెటీరియల్ కూడా 125 టాపిక్స్లో అదొకటి. నేను 125 టాపిక్స్ స్టార్ట్ చేస్తాను ఒకసారి. 125 టాపిక్స్ నేను నా ఫ్లోలో చెప్తూ ఉంటాను విందురు కానీ, ఎందుకంటే మీరు చదవాలంటే అంత కంటెంట్ బ్రెయిన్కి వెళ్దు. సరే, ఇక్కడ చూద్దామండి. బ్లాక్ రెవల్యూషన్ అండి, రాసుకోండి అక్కడ. బ్లాక్ రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు పెట్రోలియం ఉత్పత్తులు మరియు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులు పెంచేందుకు. ఓకే, సో ఇక్కడ మనకి పెట్రోలియం మీద మనం డిపెండ్ అయ్యామో అండి లేదా మన కంట్రీ? సో అన్ని కంట్రీలు పెట్రోలియం మీద డిపెండ్ అయినట్టే కదా. సో పెట్రోలియం లేకపోతే ఎక్కడ ఏ వెహికల్ నడవదు కదా. సో అందుకని ఎక్కువ ఈ పెట్రోలియం ఎక్కడ దొరుకుతుందండి? ఎవరి దగ్గర ఎక్కువ పెట్రోలియం దొరుకుతుంది మనకి? ఇరాను, సౌదీ
సౌదీ అరేబియా. సో ఈ దుబాయ్ అన్నీ బాగా డెవలప్ అయిపోవడానికి కారణం ఏంటంటే, ఏదైతే మనం యూఏఈ అంటున్నామో యూఏఈ బాగుపడటానికి కారణమే వాళ్ళకి, మనకి ఇక్కడ వాటర్ దొరుకుతుంది, నూయిలు తవ్వుతాయి, అక్కడ వాళ్ళకేమో చమురు దొరుకుతుంది. సో ధీరుభాయ్ అంబానీ లైఫ్ స్టార్ట్ అయింది కూడా అక్కడి నుంచి. సో అక్కడ ఒక బంక్లో పెట్రోల్ కొట్టే బాయ్గా పనిచేసేవాడు. వీడి యొక్క నేచర్ చూసి నాలంటోడు ఏం చేశాడంటే, బాబు నువ్వు లోపలికి వచ్చి కూర్చో అని చెప్పి అక్కడ ఏం చేశాడంటే ఆ బంక్కి మేనేజర్ చేశాడు. చేసినప్పుడు ఏం ఆలోచించాడు, ధీరుభాయ్ అంబానీ బాగానే ఉంది కదా, హ్యాపీగా చైర్ ఇచ్చాడు, కూర్చుంటున్నాం, ఆనర్లో ఫీల్ అయిపోయి పడుకోలేదు. అక్కడ ఏం ఆలోచించాడంటే, ఇండియాకి ఏదో రోజు పెట్రోల్ అవసరం అవుతుంది కదా, ఆ డీల్ ఏదో నేనే చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచించాడు. టోటల్ ఆ లైఫ్ టర్న్ అయిపోయిన ఆలోచన అది. సో ఇండియాకి ఏదో రోజు పెట్రోలియం అవసరం అవుతుంది, వెహికల్స్ వస్తాయి. ఇండియా కూడా, మన దేశం కూడా ఏ దేశంలోనే ఎప్పుడో డెవలప్ అయ్యి వెహికల్స్, ప్రతి ఇంట్లో 4-5 వెహికల్స్ ఉంటాయి, వాళ్ళకి పెట్రోలియం కావాల్సి వస్తే మన నుంచి వెళ్ళేలాగా ఇస్తే బాగుంటుందని అక్కడి నుంచి ఆయన విమల్ బ్రాండ్ పికిల్స్ అమ్మేవాడు. అంతకుముందు ఆయన 6 నెలల ముందు పికిల్స్ అమ్మేవాడు. పికిల్స్ అమ్మేవాడు చాలామంది ఉన్నారు. ఎవరు అమ్మేవారు పికిల్స్? రామోజీరావు ఉన్నారు కదా, రామోజీరావు, ఆయన పికిల్స్ అమ్మేవాడు. ఓకే, అందుకనే ప్రియా పచ్చల తర్వాత వదలలేదు ఆయన. ప్రియా కూడా రామోజీరావుదే. ఓకేనా. సో ఎన్టీ రామారావు ఏం చేశాడంటే, సీఎంగా ఉన్నప్పుడు రామోజీరావుని ఫేవర్గా పనిచేసేది, ఈనాడు పేపర్ ఫేవర్గా పనిచేసేది టీడీపీకి. ఇప్పుడు కూడా అలాగ పనిచేస్తుంది, ఎందుకంటే అది కమ్మ బాండింగ్లే. ఓకేనా, ఆ బాండింగ్లో అలాగ పనిచేస్తాయి. సరే మ్యాటర్ వచ్చేసరికి వాడు అడిగాడు, ఎవరు అంటే రామోజీరావు ఆయన అడిగారు. ఏమడిగారంటే, ఒక ఎంటీ ప్లేస్ చూపించి కొండలు గుట్టలు ఉన్నది ఎన్టీ రామారావు గారిని అడిగారు, నాకు ఈ ప్లేస్ కావాలి అంటే. ఎన్టీ రామారావు నవ్వి, నీకేమైనా మతిపోయింది, ఇంత దూరం తీసుకొచ్చి నాకు ఈ కొండలు గుట్టలు చూపిస్తున్నావు, సిటీలో మంచి మంచి సైట్లు ఉన్నాయి, ఏది కావాలో అది సెట్ చేద్దాం నీకు చెప్పంటే, వద్దు నాకు ఇదే కావాలన్నాడు. సరే కదా, ఇది ఎడుతున్నాడు, ఇటు సాటిజం ఇటు అని చెప్పేసి మనోడు ఏం చేశాడంటే సైన్ పెట్టి ఓకే చేశాడు, ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత ఈ రోజున మీరు ఏదైతే రామోజీ ఫిలిం సిటీ ఉందో, ఎన్టీఆర్ మనోడు షూటింగ్లు కూడా అక్కడే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ మనోడు కూడా అక్కడికి వెళ్ళాలి కారు వేసుకుని, ఎందుకని ఆ షూటింగ్ ప్లేస్ కాబట్టి. సో రామోజీ ఫిలిం సిటీ, ఆయన కొండల గుట్లు కనపడలా, ఫిలిం ఇండస్ట్రీ ఎదుగుద్ది. సో గుర్తుపెట్టుకోండి, రామోజీరావు గ్రేట్ పర్సనాలిటీ. ఎక్స్పైర్ అయ్యాడు. ఎందుకు గ్రేట్ చెప్పమంటారా? ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు, ఫుల్ ఎంప్లాయ్మెంట్, చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. రామోజీరావు అలా గొప్పవాడు, చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో చాలామంది పనిచేస్తారు, ఆయన ఈటీవీలో చాలామంది పనిచేస్తారు. ఆహా అనే మనకు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ వస్తే అల్లు అరవింద్ దింపాడు, అది ఫస్ట్ తెలుగు ప్లాట్ఫామ్. ఓటీటీ అంటే ఏంటి? ఎబ్రివేషన్ ఓవర్ ది టాప్. ఓటీటీ అంటే ఓవర్ ది టాప్. ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆహా ఫస్ట్ తెలుగు. రామోజీరావు కాంపిటీషన్ స్పిరిట్ చూడండి, ఆయన కూడా ఈ విన్ అని చెప్పి, ఈటీవీ విన్ అని చెప్పి ఒక యాప్ దింపేశాడు ఓటీటీ. సో ఎక్కడ ఆగలే. మల్లారెడ్డి ఒకడు, రామోజీరావు ఒకడు, ఎడ్యుకేషన్తో సంబంధం లేదు వాళ్ళు, స్పిరిటే ఒక బర్నింగ్ డేజ్ అనమాట. ఓకే సరే లీవ్ ఇట్. సో ధీరుభాయ్ అంబానీ దగ్గర మొదలు పెడితే ఎక్కడెక్కడికి వెళ్తున్నాం మనం. నెక్స్ట్ చూడండి, మనకి 12th క్వశ్చన్ చూడండి, మనకి ఏషియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అన్నాడు. జకార్తా. సో ఏషియన్ ప్రధాన కార్యాలయం జకార్తానా? సో జకార్తా టిక్ పెట్టండి. మరి జకార్తా ఎక్కడ ఉంది అసలు? ఇండోనేషియాలో ఉందండి. ఓకేనా, జకార్తా దగ్గర బ్రాకెట్లో ఇండోనేషియా అని పెట్టుకోండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి, మనకి ఇస్లామిక్ దేశాలకు సంబంధించినటువంటి ఓఐసి అనే సంస్థ సమైక్య ఎప్పుడు స్థాపించబడింది అని అడుగుతున్నాడు. అక్కడ రాసుకోండి, ఓఐసి ఈజ్ ఈక్వల్ టు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీ. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీ. కంట్రీస్ అని పెట్టుకోండి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, ఓఐసి. ఎప్పుడంటే 1969 అండి, 1969లో స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి, క్రింది వానిలో ఏది బ్రిక్స్ కూటమిలో సభ్య దేశం కాదు అని అడుగుతున్నాడు అండి. ఓకేనా, జపాన్ టిక్ పెట్టండి. బ్రిక్స్లో ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయండి? 5. బ్రిక్ అనేది ఫస్ట్ వచ్చినప్పుడు 4, బ్రిక్స్ కాస్త 5, తర్వాత మొన్నేమో 9, ఇప్పుడు 10. మీకు మన కరెంట్ అఫైర్స్ మెటీరియల్లో బ్రిక్స్ యొక్క ఫ్లాష్ బ్యాక్ అలా ఇచ్చి కరెంట్ అఫైర్స్ అని చెప్పి టోటల్గా ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో లాస్ట్ 10th కంట్రీ అల్జీరియానా లేకపోతే ఏంటి అనేది అక్కడ మీకు అప్డేషన్ ఇస్తాను, అక్కడ చదవండి ఒకసారి. 10 కంట్రీస్ గుర్తుండాలి మీకు. బ్రిక్స్ బ్యాంక్ కూడా పెట్టే ఆలోచనలో ఉంది. ఓకేనా, బ్రిక్స్ బ్యాంక్. అసలు బ్రిక్స్ ఎందుకు వచ్చింది? క్వశ్చన్ అది అడిగాడు. బ్రిక్స్ అనే సంస్థ రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అడిగాడు. అలా అంటారా? ఓకే, అలా కూడా కాదు. అమెరికా ఇప్పుడు ఎలాగైతే టారిఫ్లు ట్యాక్స్లు అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తుందో అలా ఒక టైంలో నియంతలా బిహేవ్ చేసింది. ఆ ఓవర్ యాక్షన్ చూసి ప్రపంచంలో ఉన్న జనాభాలో
50% రిచ్నెస్లో 50% రిచ్నెస్లో, పాపులేషన్లో 80% కలిపి ఒక కూటమి ఏర్పడ్డాయి. అదే బ్రిక్. భారత్, ఓకే, ఫస్ట్ బ్రెజిల్, మీకు బ్రెజిల్, రష్యా, అలాగే ఇండియా, ఇండియా చైనా ఉంటేనే మీకు అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయింది పాపులేషను 140 300 దాకా వెళ్ళిపోయింది కదా. 800 పాపులేషన్, 300 2 దేశాల నుంచే ఉన్నాయి. బ్రెజిల్ కూడా కొంచెం పాపులేషన్ ఉంది. సో ఫైనల్ ఏమైపోయిందంటే ఈ పాపులేషన్ ఉన్న దేశాలన్నీ కలిసి ఒక గ్రూప్ అయిపోయింది. ఫైనాన్షియల్గా కూడా పవర్ఫుల్ అయిపోయింది. సో బ్రిక్ బ్యాంక్ పెట్టాలన్న ఆలోచన కూడా ఉంది, అది ఇంకా రూపంలోకి రాలేదు. సో బ్రిక్ ఎందుకు వచ్చింది అంటే కాజ్ కూడా తెలుసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ G20 సమావేశం 2016లో ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. టర్కీ. సో 2016లో ఎక్కడ జరిగిందంటే టర్కీలో జరిగింది. 2 టిక్ పెట్టండి. యాక్చువల్లీ 2016 మనకు ఇప్పుడు అవసరం లేదు. G20 2024 ఎప్పుడు జరిగింది, 23 ఎక్కడ జరిగింది, 25 ఎక్కడ జరిగింది అనేది అప్డేషనే కావాలి మనకి. ఓకేనా. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. మనకి బ్రిక్ యొక్క మొదటి సమావేశం 2009లో ఎక్కడ జరిగింది. ఈ బిట్ ఎప్పుడు మారదు, అడుగుతుంటాడు చాలాసార్లు. సార్ అది ఓకే, యోకాటెరిన్బర్గ్ అనే ప్లేస్లో 1 టిక్ పెట్టండి. బ్రిక్స్ యొక్క మొదటి సమావేశం 2009లో యోకాటెరిన్బర్గ్ 1 టిక్ పెట్టండి. నెక్స్ట్ ఇప్సా కూటమి సభ్యత్వం కలిగినటువంటి ఆఫ్రికా కంట్రీ ఏంటని అడుగుతున్నాడు. సో ఇప్సా అనే కూటమికి దక్షిణాఫ్రికా అనేది టిక్ పెట్టండి. ఆఫ్రికా కంట్రీస్లో కొంచెం ఫాస్ట్గా ముందుకు వచ్చిన కంట్రీ ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఏనండి. ఎవరు ఫాదర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఎవరు? నెల్సన్ మండేలా అండి. ఓకేనా. నెల్సన్ మండేలా డే ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. మనకి గాంధీజీకి సౌత్ ఆఫ్రికాకి కూడా చాలా రిలేషన్స్ ఉన్నాయి. సో బారిస్టర్ పూర్తి చేశాక ముంబై వెళ్ళి మనోడు బోర్డు పెట్టుకుంటే ఎవరు రాలేదు. సో అందుకని మీ మీద హర్ట్ అయ్యి హ్యాపీగా సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయి అక్కడే లాయర్గా సక్సెస్ అయ్యాడు. అట్ ది సేమ్ టైం అక్కడ కూడా మీడియాలో యంగ్ ఇండియా ఇలాంటి పేరుతో రకరకాల కొన్ని మ్యాగజైన్స్ అక్కడ కూడా రిలీజ్ చేస్తుండేవాడు. సో అలా చేస్తుండేవాడు. నెక్స్ట్ అందుకని ఇప్పుడు అక్కడ జైల్లో పెట్టారు ఆయన కూడా. సౌత్ ఆఫ్రికాలో కూడా మనోడు మూమెంట్లు చేస్తే జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన ప్లేస్ని ఏం చేశారని చెప్పుకున్నాం మనం, జడ్జి ఉండే ప్లేస్ చేశారు. ఏ జైల్లో పెట్టారో దాన్ని సౌత్ ఆఫ్రికా సుప్రీంకోర్టు చేశారు. సో రెస్పెక్ట్ ఆఫ్ గాంధీ. బయట గాంధీజీ విగ్రహం పెద్ద ఉంటుంది. మనకంటే ఇక్కడ మీ తాతని తిట్టినట్టు తిట్టేస్తారు కానీ మీరు అందరూ తిట్టకూడదు, అలా తప్పు. ఓకేనా. ఎవడొకసారి ఏం చేశాడంటే కొల్లాయి కడితేనేమి మా గాంధీ కోమటే పుడితేనేంటి అని రాశాడు. రాసినోడు ఎవరంటే బ్రాహ్మిన్స్ వ్యక్తి. ఎరా నీకు ఇంత క్యాష్ ఫీలింగ్ అని చెప్పి ఆయన ఎవరు పెట్టారు కూర్చోబెట్టి. సో క్యాష్ ఫీలింగ్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ క్యాష్లో పుడితే ఏంటి అనేది ఆయన సెన్స్. సో కోవట్లో పుట్టకూడదా అని చెప్పి కోవట వాళ్ళందరూ వెళ్ళి గొడవ పడిపోయారు ఆయనతో, బ్రాహ్మిన్స్ ఆధిపత్యం చూపిస్తున్నామని చెప్పి. ఓకే, అలా ఉంటాయి మన దేశంలో. సరే నెక్స్ట్ వన్ చూడండి. మనకి ఏషియన్ కూటమిలో సభ్య దేశాల సంఖ్య ఎన్ని ఉంటాయండి? ఏషియన్లో సభ్య దేశాలు ఎన్ని అంటే 10 అని టిక్ పెట్టండి. 10 లిస్ట్ చెప్తూ ఉంటారు మన స్టూడెంట్స్ కొంతమంది. 10 లిస్ట్ చెప్పేస్తారు. ఎవరు? మీ ఫ్రెండ్ లిస్ట్ చెప్పేస్తుంది అమ్మాయి. 10 ఏంటమ్మా అని అడిగితే 10 అప్పుడప్పుడు చెప్పేస్తుంది. అంటే ఆ పని తప్ప ఇంకో పని పెట్టుకోదు ఆ అమ్మాయి. ఓకేనా. సరే సార్క్ సభ్య దేశాలు ఎన్ని ఉంటాయంటే, సార్క్ ఎస్ కదా, ఎస్ కొంచెం 8లో ఫీల్ అవ్వాలి మీరు. 8 దేశాలండి, 8 కంట్రీస్. నెక్స్ట్ సార్క్ మొదటి సమావేశం ఎక్కడ జరిగిందని అడుగుతున్నాడు. 1985లో ఢాకాలో జరిగింది. ఢాకా ఎక్కడుంది? బంగ్లాదేశ్లో ఉంది. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏంటి? టాకా. ఓకేనా. సో బంగ్లాదేశ్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? లేడీ ప్రైమ్ మినిస్టర్ సార్. గతంలో లేడీ ఉండేది, లేడీ దిగిపోయి మెయిల్ వచ్చారు. ఆయనే ఫాదర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ అని కూడా చెప్పుకుంటాం. ఆయనే ఫాదర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ అని చెప్పుకుంటాం. మహమ్మద్ యూనస్ ఫాదర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్. ఎలా ఫాదర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ అంటే, బంగ్లాదేశ్లో ఈయన ఉండేవాడు. ఏం చేసేవాడు అంటే, ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో ఇలాంటి చోట్ల బెగ్గర్స్ ఉంటే వాళ్ళకి ఒక 100 రూపీస్ ఇచ్చేవాడు. ఆ రోజు మరి బెగ్గింగ్ వాళ్ళు డబ్బులు రాలేదంటే డబ్బులు ఇచ్చేవాడు. ఆ 100 రూపీస్ మీద ఒక 10 రూపీస్ వడ్డీ తీసుకునేవాడు. తర్వాత వాళ్ళ బెగ్గింగ్లో 100 రూపీస్ వచ్చేసాక 100 + 10 ఇచ్చేవారు. ఇలా బెగ్గర్స్కి డబ్బులు తీసుకుని ఇచ్చి ఏం చేశాడంటే, స్లోగా వాళ్ళతో ఒక కోకోనట్ షాపు, అగరబత్తుల షాపు, పూల కొట్లు పెట్టించడం మొదలుపెట్టాడు. ఎంప్లాయ్మెంట్ ఇచ్చి కూడా మొదలుపెట్టాడు. ఇది సక్సెస్ అయ్యాడు అనమాట. ఇది సక్సెస్ అయ్యి దేవుడు అయిపోయాడు వాళ్ళందరికీ కూడా. బెగ్గర్స్ని బిజినెస్ మ్యాన్ చేసిన దేవుడు అయిపోయాడు. ఈ ఆర్టికల్ మనం ఎవడం పట్టించుకోలేదు కానీ ఇంటర్నేషనల్ ఎకానమీకి సంబంధించినటువంటి మీడియా ఫోకస్ చేసి ఎకనామిక్ ఎక్స్ప్రెస్ టైప్ ఒక పేపర్లో సో ఈయన ఇలా చేశాడు ఇది అని చెప్పి మైక్రో ఫైనాన్స్ అనే దాని యొక్క గొప్పదనం చెప్తే ఈయన ఎగ్జాంపుల్గా చూపించింది అనమాట మైక్రో ఫైనాన్స్. సో అది ఎవరు కాపీ కొట్టేశారు అంటే సౌత్ కొరియా కాపీ కొట్టింది. సౌత్ కొరియా కాపీ కొట్టి వాళ్ళు ఏం చేశారంటే, హౌస్ వైఫ్స్ ఎక్కడికి వెళ్ళలేరు, హస్బెండ్ని
ఊరిని వదిలి. కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం మనం లోన్స్ ఇచ్చి డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి సౌత్ కొరియా కాపీ కొట్టింది మైక్రో ఫైనాన్స్ కాన్సెప్ట్ని. కాపీ కొట్టిన దాన్ని మనం కాపీ కొట్టాం ఇండియా, అదే డ్వాక్రా. సో అందుకని మూలాలు ఎక్కడున్నాయంటే డ్వాక్రాకి పెట్టడానికి కారణమైన దేశం ఏంటంటే సౌత్ కొరియా. పెట్టింది ఎవరంటే ఇండియన్ గవర్నమెంట్. కానీ ఇండియన్ గవర్నమెంట్ కాకుండా అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే నేనే డ్వాక్రా పెట్టానని చెప్తాడు మీకు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్వాక్రా గ్రూప్స్ ఇండియాలో ఏ స్టేట్లోనే లేవు విడిపోయాక కూడా. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆంధ్ర తెలంగాణ విడిపోయాక కూడా ఆంధ్రాలోనే ఇండియాలో డ్వాక్రా గ్రూపులు ఎక్కువ ఉన్న స్టేటు ఆంధ్రప్రదేశ్ స్టిల్ ఇప్పుడు కూడా. కలిపి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయిగా మరి. సో 2,40,000 పైచీలకు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఎక్కడ కూడా అంతమంది డ్వాక్రా గ్రూపులు ఎవరికీ తెలియదు ఏ స్టేట్లో. ముంబైలో కూడా మనకి కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ స్లమ్ ఏరియాస్లో లిమిట్ ఎంత అని అడిగాడు సచివాలయం పేపర్ 1లో. సో స్లమ్ ఏరియాలో డ్వాక్రా గ్రూప్లో లిమిట్ ఎంత అంటే మీ అంచనా ఏంటి, ఎక్కువ మంది ఉంటారా తక్కువ మంది ఉంటారా? అసలు ఇక్కడ డ్వాక్రా గ్రూప్లో ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారు. లిమిట్ మనకి ఇక్కడ 10 మందే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మామూలుగా లిమిట్ 10 to 15 మనకి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. స్లమ్ ఏరియాస్లో 20 to 35, కానీ 20 వరకే ఉంటారు. 20 ఎందుకు ఉంటారు గెస్ట్ చేయండి? 20 ఎందుకు? 10 మందే ఉండొచ్చుగా హ్యాపీగా. అంటే ఇది వీళ్ళు ఎలా తీసుకుంటారంటే మన చీటీ రూపంలో తీసుకుంటారు, అమౌంట్ తీసుకుంటారు కదా. అందరికీ ఒక 20,000 ఇచ్చేసారు అనుకోండి. 10 మందికి ఇస్తే 10 మంది 20,000 తీసుకున్నారు, 2 లక్షలు. మన ఇక్కడ వాళ్ళు ఏదో రకం కింద మీద పడి కట్టేస్తారు. స్లమ్లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్న అమౌంట్ ఖర్చు అయిపోతుంది తప్ప వాళ్ళకి వచ్చే దారి ఉండగా కట్టలేరు. అందుకని అక్కడ ఏం చేస్తారంటే గ్రూప్ పెద్ద చేస్తారు, డబ్బులు 20,000 ఇవ్వరు, 10,000 ఇస్తారు. ఓకే, గ్రూప్ పెద్ద చేస్తారు, అమౌంట్ అదే ఇస్తారు. అందరికీ ఈక్వల్ అమౌంట్ వస్తుంది ప్రతి గ్రూప్కి. కాబట్టి గ్రూప్ నెంబర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు చెప్పండి, ఒక 5 కట్టలేకపోయినా మిగతా 15 మంది కింద మీద పడి కట్టుకుని నెక్స్ట్ మంత్ ఏదో చేసుకుంటారు. అందుకని అలా కొంచెం అనాలిసిస్ కావాలి బట్. సరే, స్టిల్ వదిలిపెట్టేసండి అది. నెక్స్ట్ కింద చూసుకుంటే మనకి శాశ్వత కార్యాలయం, సార్క్ శాశ్వత కార్యాలయం చాలాసార్లు అడిగకొచ్చినది. కాట్మాండ్. సో కాట్మాండ్ దేని క్యాపిటల్? నేపాల్ క్యాపిటల్. డిఎస్సి 2006లో ఇచ్చిన పెట్టది. సో నేపాల్కి ఉన్నటువంటి పేరేంటండి? రీసెంట్గా నేపాల్లో ఏం జరిగిందో తెలుసు కదా. నేపాల్లో ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వెళ్ళి ప్రెసిడెంట్ హౌసెస్ని పగలగొట్టి పర్మిషన్ తెచ్చేసుకున్నారు పాపం. అలాగే బంగ్లాదేశ్లోనే అదే జరుగుతుంది, శ్రీలంకలోనే అదే జరుగుతుంది, పాకిస్తాన్ కూడా చేస్తుంది. ఒక రకంగా రివోల్ట్ అని అనుకోవాలి మనం. సో వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల అది జరుగుతుంది. ఎవరైతే హయ్యర్ అథారిటీ ఉన్నారో వాళ్ళు బాగా కరప్టెడ్ అయిపోయారు అనుకోండి. కరప్టెడ్ అయితే మనకు పాత సినిమాలో చూపిస్తుంటారు, ఊళ్ళో అందరూ కలిసి వెళ్ళిపోయి ఊళ్ళో పెద్ద మనిషిని చంపేస్తారు, ఊళ్ళో పెద్ద మనిషి పెద్ద కిరాతకుడు అని అర్థం అన్నమాట అక్కడ. ఓకే, చిరంజీవి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు అదే చూపిస్తుంటారు. సో మ్యాటర్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ వెళ్ళి ఒకరిని చంపడం క్రైమ్ అవుతుంది, హీరోయిజం అయిపోతుంది. పబ్లిక్ 10 మంది వెళ్ళి అలా చంపడం హీరోయిజం అయిపోతుంది, క్రైమ్ అవ్వట్లేదు. కానీ దాన్ని కూడా క్రైమ్ అని చెప్పి కేసు బుక్ చేసి ఒక కమిటీ చేసే సంస్థే ఎన్హెచ్ఆర్సి. ఏంటి? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. మనకి దిశ రేప్ అండ్ మర్డర్ జరిగినప్పుడు అప్పుడు కూడా అంతే. ఎవరు షూట్ చేశారు అప్పుడు? సజ్జనార్ అనే అతను షూట్ చేశారు. ఆయన్ని ఎంక్వైరీకి పిలిచి కూర్చోబెట్టారు. సో అందులో ఒకడు ఇన్నోసెంట్, ఆడికి సంబంధం లే. ఆ క్రైమ్ దగ్గర నుంచున్నాడు, ఆడు చేయలే. ఆడు చేసినట్టు మీ దగ్గర వీడియో ఉందా? లేదు. ఇప్పుడు ఆడు ఇన్నోసెంట్, ఆడిని తీసుకొస్తావని అడిగారు, సజ్జనార్ని అడిగారు. సజ్జనార్ని అందరూ హీరో కింద చూస్తుంటే ఎన్హెచ్ఆర్సీ ఏమడిగిందంటే సజ్జనార్ని, ఒకడు ఇన్నోసెంట్, వాడికి సంబంధం లేదు, వాడు దూరంగా ఉండి చేతులు కట్టుకు చూశాడు. నువ్వు చూసావా? పోనీ చూడలేదు కదా. ఇప్పుడు నాకు ఆడు వెనక్కి కావాలి, తీసుకొస్తావా అని అడిగాడు. అంటే క్రైమ్ చాలా దారుణంగా చేసిన వాడిని కూడా సపోర్ట్ చేస్తుందా ఎన్హెచ్ఆర్సీ అంటే? కాదు. ఎన్హెచ్ఆర్సీ ఎప్పుడు ఏం చెప్తుందంటే మీరు ఒక అగ్రెసివ్గా చేయకండి, ఏ పని కూడా కూల్గా చేయండి. అందుకని మీకు కసబ్ని అరెస్ట్ చేసిన, పొద్దున్న అరెస్ట్ చేస్తే మధ్యాహ్నానికి రోడ్డు మీద పెట్టి నరికేయటం, ఉరేయటం చెయ్యం మనం. ఎందుకు చెయ్యం? చేయమా? అండ్ దమ్ బిర్యానీ పెట్టి ఎందుకు మేపుతాం మనం? వాడిని అంత స్పీడ్గా నువ్వు చేస్తే వాడి వెనకాల ఉన్న వాళ్ళు అంతే స్పీడ్గా ఇంకో 2 చోట్ల ఏం చేస్తారు? బాంబ్ బ్లాస్టులు చేస్తారు. అక్కడ 50 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈ నెలగా లేపుతాం మనం, బిర్యానీ పెట్టి మేపినా ఏదో బలేస్తాం. కాకపోతే వాళ్ళు 50 మంది చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు 50 మంది ఫ్యామిలీస్కి 50 మంది నువ్వు తీసుకొచ్చేస్తావా? అందుకని ఇండియన్ గవర్నమెంట్ స్లోగా వెళ్తుంది తప్ప ఇండియన్ గవర్నమెంట్కి ఉరేయటం రాక కాదు. ఓకేనా? సో అందువల్ల కానీ అది నచ్చదు మనకి. ఎందుకని 2-3 ఏళ్ళని ఎందుకు మేపాలి? 2-3 రోజులు చేసేయచ్చు కదా అంటాం. మోహన్ బాబు కూడా అప్పుడప్పుడు బ్రెయిన్ బాగా వాడతాడు, ఆయన కూడా మంచిగా అడిగడికి వచ్చింది. దిశ రేప్ అండ్ మర్డర్లో వాళ్ళంతా కూడా చాలా లారీ క్లీనర్స్, దిగువ జాతి, కొన్ని కులాలు, చిన్న కులాలు. కాబట్టి మీరు షూటెడ్ సైట్ కింద లేపు పడేశారు ఎన్కౌంటర్లో. బడాబాబు కొడుకు ఎవడైనా ఉంటే మీరు ఇదే చేస్తారని అడిగాడు మోహన్ బాబు కూడా. బాగా అడుగుతాడు కొడుకు చేస్తే మోహన్ బాబు కూడా. రామ్ గోపాల్ వర్మ కూడా మోహన్ బాబు అప్పుడప్పుడు బ్రెయిన్ వాడతారు సొసైటీ కోసం. సో అడిగాడు, బడాబాబు కొడుకు అయితే మీరు ఇదే చేస్తారా? అందరూ ఒక డిఎస్పీ కొడుకుంటే
ఒక పిఎం కొడుకుంటే, లేకుంటే లైక్ ఒక సీఎం కొడుకుంటే, ఇవన్నీ కాదు లోకల్ ఎమ్మెల్యే కొడుకుంటే చేస్తారా ఇది మీరు అని అడిగాడు, పవన్ బాబు అడిగాడు ఆ విషయం. సో అది అలా ఉంటుంది అనమాట. సరే, ఇవన్నీ మీకు గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే మెచ్యూరిటీతో ఉండాలి, ఎమోషన్తో ఉండకూడదు. సరే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ బిట్ 22 బిట్ చూడండి. యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఉమ్మడి కరెన్సీకి సంబంధించినటువంటి, సో ఏమై ఉండొచ్చండి, అక్కడ EU అని రాసుకోండి పైన, EU, యూరోపియన్ యూనియన్ని EU అని చెప్పి అంటాం మనం కోడ్లో ఎబ్రివేషన్. సో యూరోపియన్ యూనియన్ యొక్క ఉమ్మడి కరెన్సీ ఏంటంటే యూరో. 1 టిక్ పెట్టండి. యూరో వచ్చిన కొత్తలో యూరో డాలర్ కన్నా పవర్ఫుల్ అవుతుందని అనుకున్నాం కానీ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ 23rd చూడండి. ఇండిపెండెంట్ స్టేట్స్ CIS కూటమి ఇప్పుడు ఈ దేశంలో కలిసి సో కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ CIS కూటమి ఇప్పుడు ఒకప్పుడు ఈ దేశంలో కలిసి ఉండేవి అంటున్నాడు. రష్యా అండి, రష్యా టిక్ పెట్టి. ఏరియా వైజ్ పెద్ద కంట్రీగా ఏం చెప్తాం మనం, ఏరియా వైజ్ పెద్ద కంట్రీ ఏంటి, రష్యా. అలాగే స్పేస్లోకి రాకెట్స్ని పంపించిన మొదటి దేశం రష్యా. పంపించిన రాకెట్ పేరేం పేరు, స్పుత్నిక్ అనేది మనకి. సరే, అలా చూడండి. నెక్స్ట్ వన్ మనకి 24 చూడండి. మనకి ఆఫ్రికన్ యూనియన్లో సభ్యత్వం లేని దేశం ఏంటని అడుగుతున్నాడు. మడ్గాస్కర్ 3 టిక్ పెట్టండి. 25 అరబ్ లీగ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మనకి కైరో అండి. కైరో మరి ఎక్కడుంది, కైరో అనేది ఎక్కడుంది, ఈజిప్ట్లో ఉంది. మరి 1 ఇచ్చాడు చూడండి, అలెగ్జాండ్రియా అని ఇచ్చాడు చూసారా. అలెగ్జాండ్రియా అనేది ఇంక సింపుల్ చెప్పాలి అంటే మనకి అలెగ్జాండర్ ఎవరైతే చెప్పుకున్నామో ఆయన పుట్టిన ప్లేసు రీసెంట్గా మనకి హెరిటేజ్ సైట్స్ పరంగా అలెగ్జాండర్ యొక్క భవనం, ఆయన ఏ ఇంట్లో అయితే పుట్టి ఏ ఇంట్లో అయితే చనిపోయారో ఆ భవనాన్ని ఏం చేశారంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నుంచి మనకి హెరిటేజ్ సైట్స్ అని చెప్పి ఉంటాయి లిస్ట్. ఆ హెరిటేజ్ సైట్ లిస్ట్లోకి తీసుకున్నారు. ఇయర్ కదా, అప్పుడే 2 years 3 years అయింది. రీసెంట్గా ఏమేమి తీసుకున్నారు మనకి, శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ నడిపిన స్కూల్, తర్వాత హుయాసలా కర్ణాటక, ఈ 2 ప్లేసెస్ని మనకి హెరిటేజ్ సైట్స్లోకి తీసుకున్నారు. సో అది చూసుకుంటూ ఉండాలి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈజిప్ట్ పిరమిడ్స్ కూడా వస్తాయి కదా సార్. ఈజిప్ట్. సో ఇక్కడ అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయం కైరో, ఈజిప్ట్ ఉంది. ఈజిప్ట్లో ఈజిప్ట్ పిరమిడ్స్ ఎప్పుడో వస్తాయి. ఇప్పుడు ఏంటి ప్రపంచ వింతల్లో కూడా అది ఫస్ట్ కదా, గిజా పిరమిడ్స్. బృహదేశ్వరాలు అది కూడా సైటే, హెరిటేజ్ సైట్స్లోకి ఎప్పుడు వెళ్ళిపోయాయి. అజంతా, ఎల్లోరా ఇవన్నీ కూడా. నెక్స్ట్ తర్వాత చూడండి క్వశ్చన్. ఆసియా ప్రధాన కార్యాలయం ఇచ్చగలదు. సో ఓపెక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే వియన్నాలో ఉందండి. వియన్నా టిక్ పెట్టండి, 3 టిక్ పెట్టండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమైక్యను ఎపెక్ అంటారు. సో ఆ ఎపెక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే సింగపూర్లో ఉంది. సింగపూర్ స్పెషాలిటీ చెప్పాల్సి వస్తే మనం ఏం చెప్పుకున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది సింగపూర్. అందుకని మన అమరావతిని మీకోసం సింగపూర్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తున్నాం అప్పుడు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూడండి. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. లుసానే 1. అదే ఏ ప్లేస్లో ఉంది మరి లుసానే, స్విట్జర్లాండ్ అండి, రాసుకోండి అక్కడ స్విట్జర్లాండ్లో ఉంది. మీకు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ డైలీ చూస్తూ ఉంటే ఈ ప్లేసెస్ నేమ్స్ ఎంతో కొంత మీకు ఒక 2-3 monthsకి ఐడియా ఉంటాయి. నెక్స్ట్ ఆఫ్రికా యూనియన్ సభ్య దేశాలు సంఖ్య ఎంత, 55 అండి, ఎగ్జాక్ట్గా 55 ఆఫ్రికా యూనియన్. ఓకే, 55, 3 టిక్ పెట్టండి. నెక్స్ట్ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్, ADB అని రాయండి. ADBకి మనకి కూడా రిలేషన్స్ ఉన్నాయి. ADB కూడా మన డ్వాక్రా వాళ్ళకి అప్పుడప్పుడు మనీ ఇస్తుంటుంది, వరల్డ్ బ్యాంక్ ఇస్తూ ఉంటుంది. ADB ఎక్కువ డ్వాక్రా వాళ్ళకి కన్నా ఎవరికి ఇస్తుంది అంటే కొన్ని స్టేట్స్కి ఇస్తుంది. కొన్ని స్టేట్ల డెవలప్మెంట్కి ADB సపోర్ట్ ఇస్తుంది. సో ADB అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే 4th ఆప్షన్ టిక్ పెట్టండి, కౌలాలంపూర్. 4th ఆప్షన్ టిక్ పెట్టండి. నెక్స్ట్ బంగాళాఖాత తీరంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మలేషియా. సో చూడండి, మనకి బంగాళాఖాతం తీరంలో ఉన్నటువంటి దేశాలు సభ్యులుగా ఏర్పడిన కూటమి ఏంటని అడుగుతున్నాడు. బిమ్స్టెక్, ఎపెక్,
ఓకే, 4th టిక్ పెట్టండి, ఒకసారి చెక్ చేద్దాం మనం. నెక్స్ట్ 32 చూడండి. ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడిన గ్రూప్ ఏంటి అని అడుగుతున్నాడు. పర్మనెంట్ మెంబర్షిప్ యుఎన్ఓలో కావటం కోసం ఒక గ్రూప్ ఏర్పడింది, అదే గ్రూప్ 7 అండి, గ్రూప్ 7. నెక్స్ట్ నామ్, ఎన్ఏఎం నామ్ మొదటి సమావేశం 1961లో ఎక్కడ జరిగిందని అడుగుతున్నాడు. అది కైరో అనేది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎక్కడుంది? ఈజిప్ట్లో ఉంది. నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ సభ్యత్వం గల దేశం ఏంటి కింది వాటిలో అని అడుగుతున్నాడు. షాంఘై అనే నగరం ఎక్కడుంది అసలు? ఫస్ట్ చైనాలో ఉంది. సో మరి మిగతా దేశాలకి ఏమైనా సంబంధం ఉండొచ్చా, ఉండకపోవచ్చా? మిగతా అన్నిటికి సంబంధం ఉందండి. 4th ఆప్షన్ టిక్ పెట్టండి. 34లో 4th ఆప్షన్ చైనా, రష్యా, ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ తర్వాత ఇంకో క్వశ్చన్ ఇచ్చొచ్చు మనకి. షాంఘై కోఆపరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మనకి 2 టిక్ పెట్టండి, కీవ్. నెక్స్ట్ సార్క్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఎక్కడుందని అడుగుతున్నాడు. సో మనం ఊహించం ఇది. సార్క్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఎక్కడుందంటే ఇస్లామాబాద్లో ఉందండి. ఓకేనా. నెక్స్ట్ సార్క్ 2010-20 దశాబ్దాన్ని ఏమని ప్రకటించిందంటే రీజనల్ ఇంటిగ్రిటీ, ప్రాంతీయ సమైక్యత 1 టిక్ పెట్టండి. యుఎన్ఓ కూడా ఒక దశాబ్దం చెప్తూ ఉంటుంది రకరకాల పేరుతో. అలాగే మనకి సార్క్ కూడా 2010-20 ప్రాంతీయ సమైక్యత చెప్పింది. నెక్స్ట్ 38 చూడండి. సార్క్ విపత్తుల కార్యాలయం ఎక్కడుంది అని అడుగుతున్నాడు. సార్క్ విపత్తుల కార్యాలయం, విపత్తుల నిర్వహణ లేదా నివారణ కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉందండి. ఓకే, న్యూఢిల్లీ. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ సభ్యత్వం కలిగి ఉండి యూరోను అంగీకరించిన దేశం కూడా ఒకటి ఉంది, బ్రిటన్ అండి. బ్రిటన్ టిక్ పెట్టండి. ఓకే. నెక్స్ట్ ఆఫ్రికన్ యూనియన్ ఏయును స్థాపనకు కృషి చేసిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. క్వామి. కానీ 4th ఆప్షన్ టిక్ పెట్టండి. సో టోటల్ 40 క్వశ్చన్స్. ఈ 40 క్వశ్చన్స్లో ఎక్కువ స్టాటిక్ ఉంది తప్ప కరెంట్ అఫైర్స్ ఎక్కడా లేదు. సో కరెంట్ అఫైర్స్ క్లాస్ చెప్పుకోవాలి దీని మీద మనం. 1 డే ప్రింట్ ఇస్తాం మీకు, ప్రింట్ అండర్లైన్ చేసుకుందరు. కానీ అయిపోయాక ఏదైతే కరెంట్ అఫైర్స్ ఇచ్చానో దాని మీద ఒక టెస్ట్ పెడతాను. ఎందుకంటే మీ బ్రెయిన్లో ఉండాల్సింది కరెంట్ అఫైర్సే ఎక్కువ ఉండాలి. ఎందుకని 2025లో బ్రిక్స్ ఎక్కడ జరిగింది మీటింగ్ అనేది అది ఇంపార్టెంట్, గ్రూప్ 20 ఎక్కడ జరిగిందో ఇంపార్టెంట్, అట్ ది సేమ్ స్టాటిక్ కూడా ఇంపార్టెంట్. స్టాటిక్ మీరు ఎలాగైనా చదువుతూ ఉంటారు, ప్రతి ఎగ్జామ్కి స్టాటిక్ చదువుకునే వెళ్తారు. కరెంట్ అఫైర్సే అప్డేట్ అవ్వాలి ఏ ఎగ్జామ్కి అయినా మళ్ళీ. సో అది చూసుకుందరు.